ఇవాళ నవరాత్రి డే 5 ప్రసాదంలో టెంపుల్ స్టైల్ దద్దోజనం ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మొత్తం వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు మిరియాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఇంచులంత అల్లం సన్నగా తరుక్కొని అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడి కలమాకు వేసుకొని అది కూడా చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించే ముందు ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఇంగువ కూడా వేసుకోవాలి. మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లగడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లోకి మెత్తటన్నం వేసుకొని ఒక కప్ అంత పెరుగు, అదే కప్ క్వాంటిటీతోని వాటర్ కూడా వేసుకొని మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మీకు నచ్చితే ఈ టైంలోనే ఒక గ్లాస్ పాలు కూడా వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న పోపు మొత్తం చల్లైన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా చల్లైన తర్వాత వేసుకోవడం వల్ల పప్పులు అనేవి మెత్తబడకుండా క్రిస్పీగా బాగుంటాయి, క్రంచీగా. అంతేగా పోపు మొత్తం అన్నంకి పట్టేంతలా కలుపుకొని సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది. ఈజీ అండ్ టేస్టీ దద్దోజనం రెడీ. డే 6 రెసిపీ కోసం ఫాలో చేసుకోండి.